కాసేపట్లో అమరావతిలోని తాడేపల్లి నివాసంలో పార్టీ కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. కౌంటింగ్ పై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. ఇక మరి కాసేపట్లో అమరావతిలోని తాడేపల్లి నివాసంలో పార్టీ కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించబోతున్నారు. ఈ నెల 4న కౌంటింగ్ కూడా ఉంది. ఈ అన్ని అంశాలపై వారితో మాట్లాడే అవకాశం కనబడుతుంది. మరిన్ని అప్డేట్స్ ని తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమారు 11 గంటలకు తాడేపల్లి సీఎం జగన్ నివాసంలో కీలక నేతలు కొంతమందితో సమావేశం అయితే ఉంది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి చర్చ జరగబోతుంది. ఎందుకంటే కొంతమంది మంత్రులు అలాగే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. 15 రోజుల తర్వాత లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చినటువంటి సీఎం జగన్ ఈ 15 రోజుల పాటు రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి ఒకసారి సమీక్ష చేయబోతున్నారు. దాంతో పాటు కూటమి నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్, అలాగే ఈసీ అలాగే పోలీసు మొత్తం ఈ వ్యవహారాలన్నింటికి సంబంధించి కూడా సమీక్ష అయితే సీఎం జగన్ చేయబోతున్నారు. దాంతో పాటు కౌంటింగ్ సంబంధించి ఏదైతే 4వ తేదీన కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్ సంబంధించి ఏ విధమైనటువంటి వ్యూహాలు అమలు చేయాలి, ఎలాంటి సన్నద్ధత వ్యక్తం చేశారనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్ దిశానిర్దేశం అయితే పార్టీ నేతలకు చేయబోతున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు కూడా చాలా శిక్షణ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించినటువంటి వైసీపీ లేవనెత్తినటువంటి అభ్యంతరానికి సంబంధించి కూడా ఈ రోజు కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా సీఎం జగన్ నేతలతో చర్చించబోతున్నారు. ముఖ్యంగా కౌంటింగ్ కి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వాటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశానికి సంబంధించి కూడా సీఎం జగన్ చర్చించబోతున్నారు. ముఖ్యంగా లండన్ పర్యటనకు వెళ్లేటప్పుడు కూడా గెలుపు పైన చాలా ధీమా వ్యక్తం చేశారు. దేశం మొత్తం షాక్ అయ్యే విధంగా రిజల్ట్స్ ఉంటాయంటూ కూడా సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. అంత కాన్ఫిడెన్స్ గా సీఎం జగన్ చెప్పిన తర్వాత గత 2 రోజుల క్రితం కూడా ఆయన మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం అంటూ కూడా చేసినటువంటి కామెంట్స్, వీటన్నింటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అయితే చాలా జోస్ అయితే కనిపిస్తుంది. గెలుపు పైన అత్యంత ధీమానైతే వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నేతలతో సీఎం జగన్ సమావేశం అయితే ఈ గెలుపుకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా 15 రోజుల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు కౌంటింగ్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా.